మధ్య మధ్యలో ఇట్లా ప్రయాణం చేయడం వల్ల ఇంత పెద్ద సేవ చేసుకుంటే మద్యం రాదు. బైబిల్ చదివిన వాళ్ళు మంచి బైబిల్ వాక్యం చదివితే దేవునికి భయపడి నా మొగుడు 15 ఏళ్ళు ఇప్పుడు తాగుడు పని చేసి దేవుని నేర్చుకుంటే దేవునికి భయపడి తాగుడు. ఎవరైనా తాగుడు పని చేపిస్తారా చూద్దాం. ఎవరు పని చెప్పలేదు నాన్న. తాగుడు కానీ వ్యభిచారం కానీ ఎవరు పని చెప్పి దేవుని దగ్గరకు వస్తే ఆ మనిషి కంపల్సరీ మారుతారు నాన్న. దేవుడు అంత గొప్ప దేవుడు. ఎవరి వాళ్ళు తెలుసుకొని వచ్చిన వాళ్ళే కానీ ఎవరు మత మార్పిడి చేయలేదు. అంతే. నేను కూడా సొంతంగా వచ్చింది అన్న. నేను కూడా హిందూస్ నాకు ఇట్లా దేవుడు వచ్చే బోనాలు వచ్చి ఆడేదాన్ని నేను. కానీ బైబిల్ చదువు నా బాబు కొంట్లో బాగాలేక నేను దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవడం వల్ల అందులో నాలో నుంచి వెళ్ళిపోయి నేను దేవుని నమ్ముకున్నా. బైబిల్ చదివినాక సత్యం తెలిసినాక ఇంకా ఇంకేమంటారంటే క్రైస్తవ అయితే ముందరాలు అవుతారు, కొట్టు తీసేసారు కాదు ఎవరు తీయమని చెప్పారు నాన్న. అది చదివినాక ఎట్లుంటదంటే మనకి ఈ ఆకాశం కింద ఉన్నదంతా చెత్త అని ప్రసంగి గ్రంథకుడు రాసి గ్రంథకంతా రాసి చెప్తామా ఇదంతా చనిపోయింది. ఏమని తీసుకుపోయినా మంచిగా తీసుకుపోయింది కదా. ఏమి రాదు మన ఎప్పటి బంగారం రాదు ఏది రాదు. కానీ మాటకు మేమే చేయాలి. కానీ ఎవరు మత మార్పిడి చెయ్యరు నాన్న. ఎవరు చెయ్యరు. ఎవరు నువ్వు చెప్తే నువ్వు వచ్చేసావు, నేను చెప్తే నేను వస్తానా. ఎవరు రారు. అది బైబిల్ కరెక్ట్ గా చదివిన వాళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఆయననే అని చెప్పి వెళ్తాను. అంతేగాని మత మార్పిడి కాదని ఇది ఒక మార్గం అంతే. క్రైస్తవం అంటే మతం కాదు. ఈ కులాలు మతాలు మనం చేసుకునే నాన్న. ఎప్పుడు ఒక పుట్ట మతం కులం అనుకుంటే కూడలేక చెప్పినట్లు బైబిల్ చదివిన తర్వాత మీ ఇంట్లో అమ్మవారు బయటికి వెళ్ళిపోయారు. నా దాంట్లో నుంచి నాలో ఉన్నది వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ పోయింది నేను అడిగా. ఎక్కడ పోయినా ఇప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు ఎక్కడ పోయినా అని అడిగిన. ఏ రోజు నేను సుఖపడలేదు అలా ఆమె మీద ఉన్నప్పుడు. ఇప్పుడు నా భర్త మారేడు, నా పిల్లల్ని మార్చుకున్నా నేను. మేమందరం బైబిల్ చదువుతాం. మేము ఎవరిని ఏమన్నానా మా బాధ దేవుడికి